అందరికీ జై శ్రీరామ్. ఒకసారి చికెన్ ఇట్లా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. డిఫరెంట్‌గా ఉంటదనమాట. ములక్కాడతోటి చేసుకోవడం చాలా ఈజీ. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని, ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ వేరే లెవెల్ ఉంటదనమాట. అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపేసి చికెన్ కూడా వేసుకొని 5 నిమిషాల పాటు మగ్గించాలి. తర్వాత మీరు తినగలిగేంత కారం, ఉప్పు వేసుకొని దీంతో పాటు ములక్కాడలేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమాటాని ఇందులో వేసి, టమాటా అనేది మనకు కనిపించకుండా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇట్లా మగ్గిన తర్వాత ఒక కప్పు వరకు నీళ్లు పోసి ఒక విజిల్ రానివ్వాలన్నమాట. ప్రెషర్ కుక్కర్లో చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా ఒక విజిల్ వచ్చేలోపు మనము ఆల్రెడీ తీసి పెట్టుకున్న గరం మసాలా, కొంచెం ఇలాచీ, సాహిజీరా, చెక్కను వేసి బాగా దంచేసి ఉడుకుతున్న చికెన్లో వేసుకోవాలి. దీంతోపాటు కొత్తిమీర వేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత సర్వ్ చేసుకోండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.